సో గాయస్ మీరే సపోర్ట్ అయితే ఏరు మర్చిపోకరు నాకైతే. నేను చిన్న పోయి కూర్చున్నా బావయ్యో రైతు 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 పాడుగాను నీ రాతో మెతుకు మెతుకున నీ పేరున్న వెతుకులాట నీ కొరకో చివరికి చేరుతున్నదే దరికో. పండించిన పంట మనము వండి అక్కడ మనం ప్రొవైడ్ చేస్తుంటే ఆ తిక్కే వేరుంటుంది. అందరూ నేను చెప్పినట్టు చెప్పు. అందరూ మా రాజుకు సపోర్ట్ చేయరి, మంచిగా కష్టపడుతుండు. లైక్ కొట్టుర్రి, పక్క పొంటున్నా గంటను కొట్టుర్రి. మా నాన్నమ్మ అయితే బస్సు మాడుతుందిగా. మనం పండించి మన చేనులకి తెచ్చి మనం ఇక్కడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరుంటది. 30 గ్రాములు ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూసిరు కదా ఆల్రెడీ ఆ వీడియో అయితే మేమైతే పాదయాత్రతో అయితే ఈ రూమ్లోకి అయితే ఏరుకోవడం అయితే జరిగిందనమాట. ఈ యాదాద్రికి అయితే ఏరినాం మొత్తం. అయితే ఎప్పుడు అంటే ఈ గుడి కన్స్ట్రక్షన్ నుంచి మేము ఎప్పుడు రాలేదు, అందుకే మనం ఒక పట్టతోటి నడుచుకుంటూ రావడం జరిగిందనమాట. సో ఇక మేమైతే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే మేము పొద్దున లేచినాం. ఇక ఆ వీడియో మొత్తం కదా వస్తే ఎక్కువ లెంత్ అయితే అని చెప్పేసి అయితే 2 వీడియోలు పార్ట్గా చేసుకుంటున్నా. దానికి పెట్టి దీనికి పెడతా. అది పాదయాత్రకు సంబంధించి పెడతా, ఇదేమో మేము దర్శనం ఇట్లా చేసుకున్న కాన్సెప్ట్ మొత్తం సపరేట్లో పెట్టేస్తా. సో ఇక మొత్తానికి అయితే ఇప్పుడైతే మేమైతే అందరు లేచిరు, మోకాలు అయితే కడుక్కుంటారు. ఈ మోకాలు కడుక్కొని మేమైతే ఇక స్వామివారి సన్నిధి అంటే అక్కడ మన ధర్మగుండం ఉంటుంది కదా, ధర్మగుండం కాడికి వెళ్ళి అక్కడ నుంచి మనం అక్కడ అందరం స్నానాలు చేసి, మామూలుగా అయితే చాలా మంది రూమ్లలో ఇట్లా స్నానం చేస్తాం అంటే ఎవరు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, మనం అట్లా ఏం నేను కించపరచట్లేదు. సో నేను ఏమంటా అంటే ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి స్వామివారి ధర్మగుండంలో స్నానం చేసిన ఒక మంచి స్వామివారు మంచి ఆశీస్సులు ఇస్తారని నమ్మకంతో మేమైతే అక్కడికే వెళ్తున్నాం. ఎంత సారి పెట్టినా సరే ఏమైనా సరే ఇప్పుడైతే గుండం కాడికి పోతాం, అన్నీ తానం చేస్తాం. మొత్తం అయితే ఇక్కడ తానం చేసి వచ్చి సామానంతా ఇక్కడ పెట్టేసి అన్ని ఫిక్స్ చేసుకొని మంచిగా స్వామివారి టెంపుల్కి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మెయిన్ గుడి ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్కి నుంచి మళ్ళీ మెట్ట మీకు నడుచుకుంటా మా పిల్లలతో పాటు కలిసి ఎక్కుతాం. మా పిల్లలు అయితే మా రితిగాడితే రుమాలు కట్టుకుంటారు, హాయ్ చెప్పండి రా, అందరు హాయ్ చెప్తారు. సో ఇక వాస్తవానికి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక 2 రోజులు ఇప్పుడు నిన్న స్కూల్ బందే, ఇలా స్కూల్ బందే, ఇది ఒక విషయం అయితే. సో ఇక మేమైతే ఇంకా బయలుదేరుతాం. మా బాబమ్మ ఉంది కాబట్టి ఇక బాబమ్మ మరి నడుస్తూ ఉంటుందా మరి ఏమంటుందో అర్థమైతే లేదు. ఇక ఆమె కూడా ఒకసారి చేసుకుంటే దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుంది అనుకున్నాం. సో మేమైతే ఇక బయలుదేరాలని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే గుండంకాడికి వెళ్తున్నాము. ఇక వాస్తవానికి ఇలా ఫుల్ వీడియో ఏముంటుంది అంటే ఇక మేము దర్శనం చేసుకొని వచ్చినాక మేము ఏం చేస్తామంటే ఇక మేము వండుకున్న అన్నం అనుకున్నాం కదా, ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కదా, అది చిన్నగా గుడి మీద ఉన్న వాళ్ళకైతే మనం మళ్ళీ అన్నం మీద ప్రొవైడ్ చేస్తాం. ఓకే నా ఇప్పుడు దర్శనం వెళ్ళాం ఇక. ఫ్లైఓవర్స్ మస్తు కట్టినట్టుగా మీదికి. యాదాద్రి బస్ స్టాండ్ అనమాట ఇది, యాదగిరి గుట్ట బస్ స్టాండ్ ఇక్కడ ఉంది. ధర్మగుండంకు పోతున్నాం కదా ఇక్కడ సైడ్. ఇగో అయిపోయిందా అమ్మా, ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే కాలు వాసిపోతాయి. చెప్పుల స్టాండ్ 10 రూపాయలు డబ్బుల కాడ బాగా వస్తుంది, డబ్బులు బాగా ఓకే గైస్, అందరైతే సర్వీస్ ఫ్రెండ్స్ थोड़ा दिया
దుబ్బును మొత్తానికి గర్భంగా వచ్చేసినాం తానం అయితే చేయాలి సరే ఘోరంగా పెడుతుంది మరి ఆ నీళ్ళలో ఎట్లుంటుందో తెలియదు చూద్దాం ఒకసారి తానం అయితే చేద్దాం ఓకే మేమైతే కంటిన్యూ చేస్తాం బొర్రియా ఏమేదిరా పోదాం పోదాం జర టైం ఉందా సో మేమైతే తానం చేసినాం ఇక మేము సౌజీ అయితే తానం చేస్తుంది ధర్మగుండంలోకి దిగుతుంది ఇక ఇంకా లోపల గాడిగా పో ఏం కాదు మా వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఈత కొట్టుకోసుకుంటారు మంచిగా ఇంకా మొత్తానికి అయితే మేమేం చేసినామంటే స్నానాలు చేసుకొని డ్రెస్లు వేసి చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు ఇక ఇక్కడ ఏం చేస్తామంటే కొబ్బరికాయ తీసుకున్నాం ఇక మన రూమ్ కాడికి ఆడ పెట్టినాక ఇక మళ్ళీ స్వామివారి దగ్గరికి అయితే నడుచుకుంటూనే ఎక్కుదాం అనుకుంటున్నాం మళ్ళీ నడుచుకుంటూనే ఎక్కుతాం ఎందుకంటే ఇట్లా లాంగ్ అటు లోకల్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక నడవట్లేదు సో ఈ ఆటో తీసుకొని పెట్టేసినాక మళ్ళీ రూమ్ కాడికి స్టార్ట్ చేసి ఇక గుడి మీద దాకా ఎక్కుడే ఇక అందరం కొబ్బరికాయలు తీసేసుకున్నాం ఇక్కడనే స్వామివారిగా జోడి పడినట అందుకే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాం మనిషికి ఓకేనా సరే నడు సో గుడి ఎంట్రన్స్ అన్నమాట ఇది ఓకే స్నానం చేసి ఏమైనా దర్శనం పోతామని చెప్పాం కదా మొత్తానికైతే సో ఇక మెట్ల దగ్గర ఎక్కుదాం ఓకేనా మరి స్వామివారు ఒక కళ్యాణము అక్కడ కళ్యాణము ఒక బ్రహ్మోత్సవము శాశ్వత బ్రహ్మోత్సవంలో పాల్గొనే భక్తులు ప్రయాణముకు ధర్మ మెట్లని ఏమనిలే మెట్లు అవే బొట్టు పెట్టుకొని గుడి మెట్లు ఎక్కుతుంటే మస్తు అనిపిస్తుంది ఇగో హైట్ ఎక్కిన కొద్దికి కిందికి అయితే మస్తు కిందికి కదనా అన్ని బిల్డింగ్లే కనబడుతుంది కింద ఉన్నప్పుడు గింత ఉందని అనుకోలేదు మస్తు అనిపిస్తుంది పైనకి వచ్చిన కొద్దికి ఇగో మనం ఆడ నుంచి స్టార్ట్ అయినాం కదా ఆ గోపురం కాడికి స్టార్ట్ అయినాము అనిపిస్తుంది ఇగో ఆ గోపురం కాడికి స్టార్ట్ అయినాము ఇంకా కొంచెం ముందు మీదికి ఎక్కుతూనే ఉన్నాము ఇక బాపం ఉంది కదా కొంచెం ఇబ్బంది అవుతుంది బాపం ఎక్కుతా ఉంది బొట్టు యాదాద్రి జోడో యాత్ర చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది భక్తితో వచ్చింది ఇట్లా అనుకో ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అనుకో కాలుకుంది ఆడ అట్లా అంటే ఇక మొత్తానికి అయితే ఇక ఫైనల్గా వచ్చేసిన మీదికి ఇక కొంచెం ముందుగా ఈ స్టెప్ అరే పైన కూడా జాతర ఉన్నట్టుంది కదరా సమయం మెట్లే కూడా అయిపోయినట్టుందో తెలిసి వీడికి వచ్చేసినాం ఇంకా మెట్లు ఉన్నట్టు చూడాలి ఇంకెట్లెట్టుందో తెలియదు నాకేమో ఉన్నట్టుంది వీళ్ళు కూడా ఉన్నట్టు అనుకుంటున్నాను
ఏడుంది ఇంకా దారి ఏడరా పైన కొడలేదా ఇక కెమెరా దిగాలి అరే వీళ్ళు ఆడనే ఎవరేంద్రా సార్ టిఫిన్ తీసుకుంటారు భక్తులు ఉన్నప్పుడు శ్రీ స్వామివారి మొక్కు కళ్యాణము శాశ్వత కళ్యాణము మొక్కు బ్రహ్మోత్సవము శాశ్వత బ్రహ్మోత్సవంలో చాలా ఇంకోటి పైనకైతే వచ్చేసినాం. ఎంత మంచిగా ఉందంటే గుడి అంటే సూపర్ ఉంది. పిల్లలకి వాసానికి మస్తారు అడిగింది 50 రూపాయలు తొలకపోయి 50 రూపాయలు time మస్తారు అయితే నేను కానీ తొలకపో రావడం మనం మంచిగా నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్ దర్శనం అయితే అయింది. ఇప్పుడే బయటకు వచ్చినాము. కానీ గుడి మాత్రం హైలైట్ ఉంది. ఆ గుడి అయితే సూపర్ అంటే మస్తు ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా లోపల అయితే ఇంకా లైటింగ్ దేవుడు అయితే మాకు చాలా మంచిగా దర్శనం అయిండు. ఇక చాలా అంటే చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. మస్తు అంటే మస్తు ఉంది టెంపుల్ అయితే. నేనైతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉన్నది తెలుసా. ఎందుకంటే టెంపుల్ ఫస్ట్ టైం నేను అయితే రావడము. ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే వచ్చిన మళ్ళీ ఈసారి ఈ గుడి అటు నుంచి అయితే ఇప్పుడే వచ్చిన. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక దర్శనం అయితే మంచిగా అయింది. ఇక కొబ్బరికాయ అయితే కొట్టిన వేరే దేవునికి. ఇక కొంచెం పులిగోర ఇట్లా తీసుకొని అయితే తినాలి. ఫస్ట్ అయితే పులిగోర ఇట్లా తీసుకొచ్చి తినడు. చూడండి ఫ్రెండ్స్ గుడి అంతా ఎట్లా ఉందో బాగుంది. మరి ఆవేశ కట్టించాడు గుడి అయితే. మామూలుగా లేదు అసలు గుడి ఒక రేంజ్ ఉంది అబ్బా. ఎట్రా ఫోటో దించాడు నేను ఫోటో దించానట దించుతుంది. పులిహోర తింటుంది, ఈమె కూడా తింటుంది. ఓకే ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకైతే. ఇలా అయితే వాస్తవానికి ఫ్రీగా అంటే ఫ్రీగా ఉంది టెంపుల్ అయితే. ఇక మస్తు అనిపించింది మాకైతే. దర్శనం అయితే అయిపోయింది. సో ఇక మేము తినాలి కదా, ఫుడ్ అయితే అరేంజ్ చేయాలి. ఇక అన్నం అయితే వండుకున్నాం అనమాట ఇప్పటిదాకా. ఇగో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. గింత అన్నం వండారు, గింత ఉందని అనుకుంటారా. ఇంత అన్నం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమనుకున్నామంటే ఈ కుకింగ్ కంప్లీట్ అయింది కదా, దీని తర్వాత ఈ చికెన్ పొయ్యి మీద తీయంగానే దీన్ని ఏం చేస్తామంటే పులిహోర చేస్తాం అనమాట. పులిహోర చేసి మనం మన ఏమంటారు కొమరవేలు మల్లన్న దగ్గర మనం ఇచ్చినాం కదా, ప్రొవైడ్ చేసినాం కదా. ఇవాళ కూడా ఇగో ఇది చేసి ఈ కర్రీ ఉండి అయిపోగానే మళ్ళీ పులిహోర చేసి పులిహోర అయితే మనం అయితే టెంపుల్ కాడ కొంతమందికి అయితే మనం మళ్ళీ ఇవ్వబోతున్నాం ఇవాళ. సో ఇక్కడ లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర నడుచుకొచ్చినాం కాబట్టి అదొక మంచి పని అని చెప్పేసి ఇది ఒక పని చేస్తున్నాం. ఇక మా వాడు అల్లం కూడా వేస్తుండు. ఇక పోరాది ఆడుకుంటారు. ఒక షార్ట్ వీడియో కింద ఒకరు అయితే కామెంట్ చేశారు, మన ఉమాదేవి వాళ్ళు అయితే ఏమడిగారు అంటే పిల్లలు ఒక్క వీడియో కనబడితే పిల్లలే రా అని అన్నారు. పిల్లలు బయట అట్లే ఆడుకుంటారు, ఒకళ్ళు అటు తిరుగుతారు. అందుకే ఇక వాళ్ళని చూపించట్లేదు. సో మేమైతే కుకింగ్ చేసుకొని ఇంత చేసుకొని తినేసి ఇక్కడ నుంచి అయితే మేమైతే మళ్ళీ అక్కడ పోయి గుడికాడికి పోయి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో మేమైతే ఇట్లా పని చేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే వచ్చేసి యాదగిరిగుడకు వచ్చినాం కదా. యాదగిరిగుడ దగ్గర అయితే మనకైతే ఈ జనవరి ఇవాళ 8 కదా, మనకు వచ్చేసి జనవరి 13th రోజు మా అబ్బాయి మా రితిక్ బర్త్డే ఉంది. సో ఆ రోజు ఇంకా ఆ రోజుకి టైం అంటే సరిపోదు, మేము వేరే ఇంకా టెంపుల్కి వెళ్ళి ఉంది. సో టైం సరిపోదు కాబట్టి ఎలాగో మనం యాదగిరిగుడ దగ్గరకు వచ్చినాం కదా, కొంతమంది కడప తింపుదాం మళ్ళీ ఒకసారి అనుకున్నాం. సో ఈరోజు అయితే మనం ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇక్కడ మొత్తం కుక్ చేసుకున్నాం. రైస్ అయితే మేమైతే వండి పెట్టుకున్నాం అంతా. ఇక ఫస్ట్ అయితే పులిహోర కలిపాము, పులిహోర అయితే కలిపినాము. ఇక పులిహోర అయితే కలిపి స్పూన్ తోటి వేసుకుంటా ఇక్కడైతే గ్యాస్ పోయింది. మేమైతే ఆ గ్యాస్ పొయ్యి మీద అయితే మంచిగా వీటిని కవర్లో వేసుకుంటా. వీటి మీద స్టిక్కర్ అతికేసి మా రితిక్ బర్త్డే కాబట్టి వాని పేరు మీద ఈరోజు మనమైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ అయితే చేయబోతున్నాం. సో ఇలా అయితే మేమైతే చేస్తున్నాం అనమాట. సో గాయ్స్ సపోర్ట్ అయితే చేయరు మాకు మొత్తంలో, ఎందుకంటే మేము ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం నలుగురు కడుపు నింపుతున్నాము. నాకైతే ఫుల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా 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 మరిన్ని మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటాను.
సో గాయస్ మీరైతే సపోర్ట్ అయితే ఏరు మర్చిపోకరు నాకైతే. ఓకే మేము పని చేస్తాం చూడండి. ఇంకా కాల్చుకున్నావా? ఓకే టెక్నిక్ పని ప్యాకెట్ నన్ను అబ్జర్వేషన్ నేను చెప్పింది నేను చెప్పేది ఒకసారి గిట్ట పెట్టి గిట్ట పెట్టి గిట్ట చేతితో పట్టుకొని ఓకేరా నేను చెప్పినట్టు రమేష్కో పిల్లని చూడరు అట్లే యూట్యూబ్లో వ్యూవర్స్ అందరూ మస్తు కష్టపడతాడు. ఇటు చూడవు సరిగా ఈ పులిహోర కుకింగ్ చేసింది గో అన్న లడ్డు బాయ్. లడ్డు బాయ్ హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ అనే హాయ్ హాయ్ అంటే హాయ్ అంటావా? ఏం చేయను 10 రూపాయనే ఇప్పుడు. చాలా పోమా లోగోస్ ఏవి అరే ఆ స్టిక్కర్ ఉన్నా బిడ్డ స్టిక్కర్ బిడ్డ అయ్యో రాజు వాళ్ళ నానమ్మ. అమ్మ ఇటు చూడమ్మ ఒకసారి. ఆయాను ఇట్రా ఇసంతరా. ఏం పేరు నీ పేరు? బూదమ్మ. ఏం పని మీద వచ్చినావు వీడికి? మనమడు దావత్ ఇత్తంటే వచ్చినావా? దావత్ ఇత్తంటే వచ్చిండా? చూడండి అమ్మాయి ఇగో అందరూ నేను చెప్పినట్టు చెప్పు. అందరూ మా రాజుకు సపోర్ట్ చేయరి. మంచిగా కష్టపడుతుండు. లైక్ కొట్టుర్రి. పక్కపంటున్నా గంటను కొట్టుర్రి. మా నాన్నమ్మ అయితే బస్సు మారుతుంది కదా. కొత్తగా ఉండాలి. ఓ దాంట్లో ఎక్కువ ఓ దాంట్లో తక్కువ పెడతారు. రైట్ నువ్వు పెట్టుకుంటా ప్యాకెట్స్ ఇచ్చేసి అక్కడికి. ఇగో విందే బర్త్డే ఎప్పుడు నీ బర్త్డే? చెప్పు అందరూ 13 13 తారీఖు 13 తారీఖు నాడు నా బర్త్డే. అందరూ నాకు విషెస్ చేయండి. అందరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి చెప్పురా. అవుతా నీకు వచ్చినట్టు చెప్పు. 13th నాన్న బర్త్డే. అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఆడు కరెక్ట్ మస్తు మాడతాడు కానీ నార్మల్ టైం మస్తు మాడతాడు కానీ కెమెరా కూడా మాట్లాడాడు. అన్ఎక్స్పెక్టెడ్ వాడికి అంటే వాడికి ఫస్ట్ ఎప్పుడు వచ్చి కెమెరా రెడీ ఉండాలి వానికి. అప్పుడు బరాబర్ చేస్తాడు ఇక వానికి ఉందని తెలియదు. ఇక మన వీడియో తీస్తున్న వానికి ఏం తెలియదు. ఇక ఇక మన నవిగాడు వాడిద్దరు బరాబర్ చేస్తారు మనకి. చిన్న సింతల్ల బావయ్యో నేను చిన్న పోయి కూర్చున్నా బావయ్యో ముద్దు ముద్దు మీన బావయ్యో. రైతు 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 పాడుగాను నీ రాతో మెతుకు మెతుకున నీ పేరున్న మెతుకులాట నీ కొరకో చివరికి చేరుతున్నదే దరికో. రైతు పండించిన పంట మనము వండి అక్కడ మనం ప్రొవైడ్ చేస్తుంటే ఆ తిక్కే వేరుంటుంది. అబ్బా మీరు ఏమని అనుకోరు, నేను చెప్తున్నా బరాబర్ చెప్తున్నా. అంటే మీరు బిల్డప్ అనుకున్నా సరే ఏమని అనుకోరు కానీ పక్కా చెప్తున్నా. మనం పండించి మన చేనులకి తెచ్చి మనం ఇక్కడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరుంటుంది. సో అందుకే ఇప్పుడు కొనుక్కొచ్చిన రైసా నువ్వు వండించిన రైసా? రైస్ సూపర్ అమాన్ రైస్ ఇది సూపర్ అమ్మ. నేను పండించిన ధాన్యమే నా చేతితోటి నేను ప్రొవైడ్ చేయబోతున్నాయి. అలా మంచిగా వస్తున్నాయి. సౌజా ఎం బ్లాగ్స్ ఏందట. నేను మీ రైతు బిడ్డ మందరాజుని. జై జవాన్ జై కిసాన్ రైతే రాజు. సూపర్ 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 బాగుంది. ఉంటుంది ఉంటుంది. 230 గ్రాములు ఉంది. సో గాయస్ ఇంకా ఫుడ్ అయితే మేము కుక్ చేసుకొని రెడీ చేసుకొని అయితే తీసుకొచ్చేసినాం అనమాట. ఇక గుడికి అయితే ఎక్కుతున్నాం మెట్లు. ఎక్కి అయితే అక్కడ మనం ఉన్న వాళ్ళకైతే కొంతమందికి ఇచ్చేస్తాం అనమాట. ఫుడ్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. హ్యాపీ 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 ఎందుకంటే మనము రైతు లెక్క పండించి మనము ఒక రైతు ఫుడ్ అదే ఒడ్లు పండించి బియ్యం చేసి
దాన్ని మనం ప్రొవైడ్ చేసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అది కూడా సెకండ్ సారి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర. తినవా తినలేదా? ఇగో నా కొడుకు బర్త్డే అందుకే ఇస్తున్నాను, సరేనా? తిను, సరేనా? హ్యాపీ పుట్టినరోజు తీసుకో నా కొడుకు పుట్టినరోజు, సరేనా? పాదయాత్ర చేసిన నా పాద పంచది నన్ను ఏమన్నా చేయకంటే ఈ లోడ్ పడదా మనిషికి? మీతో పాటు ఎక్కుతున్నా తెలుసా? అంతే. అదే మరి చూడదు ఫ్రెండ్స్, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. రైతు బిడ్డవు కదా, చాలా గట్టిగా ఉండాలి. రైతు బిడ్డ అని బర్త్డే ఉంది అందుకే ఇష్టం చేయాలి, ఓకేనా? బ్రో ఇది పెట్టు. బర్త్డేగా పుట్టినరోజు పుట్టినరోజు చెప్పాలి. అటు అటు ఒకటి ఎక్కువ అక్కడ ఒకటి. అప్పటిదాకా కరవ కదా, ఇప్పుడే చేసిన మరి 10 గంటలు తింటాం. అప్పటిదాకా ఏం కాదు, బాగుంటుంది. ఇప్పుడే పని చేస్తాను. ఫుడ్ అయిపోయినా కంప్లీట్.